పాయకాపురంలో నుంచి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. విజయవాడ సింగ్ నగర్ రామకృష్ణాపురంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. వరద నీటిలో 2 కుటుంబాలు చిక్కుకుపోయాయి. బాధితుల ఇంటి చుట్టూ వరద నీరు చేరిపోయింది. దీంతో ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్ళంతా సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ వాళ్ళంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నీటిలో ఈదుకుంటూ ముందుకు వెళుతున్న జనం మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. టైర్ల సహాయంతో వాళ్ళు మునిగిపోకుండా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి తమకి సేఫ్ అనిపిస్తున్న ప్లేస్కి వాళ్ళు తమంతట తాము తరలి వెళ్తున్న పరిస్థితి. తమతో పాటుగా తమ వాళ్ళని జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా వాళ్ళంతా జాగ్రత్తగా ముందుకు కదులుతున్న వాతావరణాన్ని మనం చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్లో ట్రాక్టర్లలో జనం తరలింపుకు సంబంధించిన దృశ్యాలు సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. ఎందుకంటే అంత ఎత్తులో ఉండే వాహనాల్లో తప్పితే ఇక మామూలు వాహనాల్లో జనాన్ని ఎటు తరలించలేని పరిస్థితి. ఎందుకంటే 2 వీలర్స్ అయితే కనీసం నీటిలో కనిపించట్లేదు. కార్లు కూడా దాదాపుగా నీటిలో మునిగిపోయాయి. వాటి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? వరద తగ్గిన తర్వాత అవి మళ్ళీ తిరిగి వాడే పరిస్థితుల్లో ఉంటాయా? నిరుపయోగంగా అయిపోతాయా? వాటిని రిపేర్ చేయించుకోవడానికి ఎంత అవుతుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆలోచించలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం తమను తాము సేఫ్ చేసుకోవడమే వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం. అధికారులు కూడా ట్రాక్టర్ల సహాయంతో వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. సింగ్ నగర్కి సంబంధించి లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడే నివాసం ఉంటున్న ఒక వ్యక్తి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. సింగ్ నగర్ నుంచి కీర్తన అనే వ్యక్తి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. కీర్తన గారు, హలో. హలో కీర్తన గారు, మీరు సింగ్ నగర్లో ఉంటారా? రామకృష్ణాపురం. ఓకే, ఏంటండి అక్కడ పరిస్థితి ఇప్పుడు? ఫుల్ వాటర్, అసలు మనుషులు కూడా మునిగిపోయేంత వాటర్. బోట్ పంపించి మమ్మల్ని బయటికి తెప్పించారు. అవునా, మిమ్మల్ని అంటే ఆల్రెడీ అక్కడి నుంచి తరలించారా? వచ్చేసాం, బయటకు వచ్చేసాం బోట్ ద్వారా. ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? మా ఇంటి సందు చివరి ఉన్నాం మేము. అంటే అక్కడ ఏమన్నా మీకు సేఫ్ ప్లేస్ అంటూ ఏమన్నా కనిపిస్తోందా ఎక్కడ చూసినా? ఎందుకంటే వివిధ కాలనీల్లో దృశ్యాలు చూస్తున్నాము, అన్ని నీటిలో మునిగిపోయే కనిపిస్తున్నాయి. సో మీరు అక్కడి నుంచి రామకృష్ణాపురం నుంచి ఎక్కడైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళగలిగారా? సేఫ్ ప్లేస్ అంటే మా చుట్టాలు వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. ఇక్కడ అంతా వాటర్, రామకృష్ణాపురం అంతా వాటరే. మరి ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారా అధికారులు? అందరినీ కొద్దిగా ఖాళీ చేస్తున్నారు. ఓకే, ఏంటి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశారా? 2005లో ఇలా వచ్చింది, కానీ మరీ ఇంత వాటర్ అయితే రాలేదు. మనుషులు మునిగిపోయేంత మోకాళ్ళ లోతు వరకే వచ్చాయి అంతే. ఇప్పుడు మనుషులు అందరు మునిగిపోతున్నారు పూర్తిగా. అంటే మనిషి కూడా మునిగిపోయే స్థాయిగా అంత ఎత్తులో వచ్చింది వాటర్. అంత ఎత్తులో వచ్చాయి వాటర్. మరేంటి చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? తినడానికి ఫుడ్, వాటర్ సంగతి ఏంటి? అదే సాంబార్ రైస్, పాల ప్యాకెట్, వాటర్ అన్ని పంపిస్తున్నారు బోట్ ద్వారా. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు బయటికి. ఓకే, మరి మీరు అంతా కూడా మీ కాలనీలో చివరికి వెళ్ళాం, కాలనీ సందు చివరికి వెళ్ళామని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంకా ఎక్కడికైనా అధికారులు తీసుకువెళ్తామని చెప్తున్నారా? అక్కడి నుంచి మా చుట్టాల ఇంటి వరకు పంపిస్తాం అంటున్నారు. సో అక్కడి వరకు వెళ్తాం. అక్కడికి వెళ్ళాలన్నా పడవలో వెళ్ళాల్సిందే, అంతేనా? అక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళచ్చు. ఆటోలు, బండ్లు ఏం వెళ్ళడానికి ఉండవు. బండి కూడా స్టార్ట్ అవ్వట్లా. అదే అంటున్నా, అంటే ఆ ప్లేస్ అంతా క్లియర్ గా ఉందా? అక్కడ కూడా ఫుల్ ఆ దారి మొత్తం కూడా నీరున్నాయా? ఉన్నాయి, వాటర్ అయితే ఉన్నాయి. మరి అంత పీకల వరకు వాటర్ అయితే లేవు, కొంచెం మోకాల వరకు ఉంది. ఓకే, ప్రస్తుతం ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా సీరియస్ గానే అమలు చేస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా అక్కడ రంగంలోకి దిగి ఆయన ప్రత్యక్షంగా సిచ్యువేషన్ ని పరిశీలిస్తున్నారు. కాబట్టి మీకు అధికారుల నుంచి రావాల్సినంత సపోర్ట్, హెల్ప్, టైమ్లీ హెల్ప్ దొరుకుతోందా? మాకేదో ఈ రోజు మేము అందరినీ అడగబట్టి మాకు వచ్చింది. మాకైతే యాక్చువల్గా ఏం రాలేదు. మా రోడ్లో అందరం అడిగాము, ఇంకా నిన్నటి నుంచి అడుగుతూనే ఉన్నాము. అయినా కూడా నిన్న ఇంకా వాటర్ ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు కొంచెం తగ్గాయి. కానీ నిన్నైతే ఇంకా ఫుల్ వాటరే. ఇంట్లో కూడా మొత్తం సామాన్లన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఓకే, అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మీ కాలనీలో?
సుమారు 100 ఫ్యామిలీల వరకు ఉంటాయి. అంటే మాది ఒక జాయింట్ రోడ్ గా ఉంటుంది అనమాట మా రోడ్ లో. 100 ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా అలాగే తిప్పలు పడుకుంటూ బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు, అందుకని రోడ్డు మీదే అంటున్నారు ఇంకా అందరూ. అంటే ఇప్పుడు మీకు సిచ్యువేషన్ చూస్తుంటే 1-2 రోజుల్లో నీరంతా వరద తగ్గిపోయి మళ్ళీ నార్మల్సీకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందా? అంటే కొంతమంది 1-2 రోజులు అయితే సరిపోగాని మాక్సిమం 5 to 7 days అయితే పడతాయి ఓకే నీళ్ళంతా పోవడానికి. మరి మీ తోటి కాలనీ వాసులంతా కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళంతా అక్కడే ఉన్నారా? వాళ్ళందరూ కూడా ఇలాగే వాళ్ళందరినీ బోట్ ద్వారా అందరినీ తెస్తున్నారు. కరెంట్ కూడా లేదుగా, రోడ్ లో ఏం లేవు అసలు. వాటర్ ట్యాంక్ లో వాటర్ కూడా అయిపోయాయి. మరి మీకు వాటర్ కావాలి, ఫుడ్ కావాలంటే ఎవరికి చెప్తున్నారు? అక్కడ మీకు అధికారులు ఎవరన్నా అందుబాటులో, అక్కడ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యల్లో ఉన్నారు కదా, వాళ్ళంతా మీకు అందుబాటులో ఉన్నారా? మా రోడ్ వాళ్ళే మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అంటే వేరే వాళ్ళు ఎవరి హెల్ప్ చేయట్లా. మా రోడ్ వాళ్ళే బయటికి రావడానికి బోట్లు అన్ని ఏర్పాటు చేశారు మేము అడగబట్టి. సో జనరల్ గా మీ కాలనీలో అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయా, ఇండిపెండెంట్ హౌసెసా, సింగిల్ స్టోరీడా, ఎలాగా? కొంచెం వరకు అపార్ట్మెంట్స్ ఉంటాయి, మిగతావన్నీ ఇండివిజువలే. ఓకే, సో ఆ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ వరకు మునిగిపోయాయని చెప్పి మాకు వార్తల్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్ల వరకు కూడా కొంచెం వరకు నీళ్లు వచ్చేసాయి. ఓకే, రైట్.